వాక్య భాగము ప్రసంగి గ్రంథం ఈ 5వ అధ్యాయములో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఈ మొదటి వచనము నుండి 7వ వచనం వరకు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లు నీ బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఈ ప్రసంగి గ్రంథమును రచించినటువంటి సొలొమోను మహారాజు. ఈ ప్రసంగి గ్రంథములో ఏముందంటే, ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా చదివితే మనకు వ్యర్థము అనేటువంటి మాట ఎక్కువగా కనబడుతుంది. సొలొమోను మహారాజు 3 గ్రంథాలు వ్రాసాడు. ఒకటి సామెతలు వ్రాసాడు, ప్రసంగి గ్రంథాన్ని వ్రాసాడు, ఆ తర్వాత పరమగీత గ్రంథము రాశాడు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తే ఏ గ్రంథం మనకు కనబడుతుంది? సామెతలు కనబడుతుంది, తర్వాత ప్రసంగి కనబడుతుంది, ఆ తర్వాత పరమగీతం కనబడుతుంది. అయితే ఈ 3 పుస్తకాలు సొలొమోను మహారాజు 3 కాలాల్లో రాశాడంట. ఎలాగూ అనంటే, ఆయన వయసులో ఉన్నప్పుడు పరమగీత గ్రంథాన్ని వ్రాసాడు. అంటే పరమగీత గ్రంథమును మనం చదివితే ప్రియుడు ప్రియురాలు అనేటువంటి మాట మనకు ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రభువుని పోల్చి క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా సొలొమోను మహారాజు వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరమగీత గ్రంథము ఆయన వయసులో ఉన్నప్పుడు వ్రాసాడు. వాస్తవంగా లవ్లో పాస్ అయ్యేది, లవ్లో ఫెయిల్ అయ్యేది వయసులో ఉన్నప్పుడే. అంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల వయసులో ఉన్నప్పుడు చాలామంది లవ్ ఫెయిల్యూర్ అవుతారు, లవ్ పాస్ అవుతూ ఉంటారు. అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు రాశాడు. రెండవదిగా సామెతల గ్రంథం రాశాడు. ఈ సామెతల గ్రంథము ఎప్పుడు రాశాడంటే మధ్య వయసులో రాశాడు. మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా సామెతలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా అనుభవాలు ఉంటాయి కదా, సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో అనుభవాలు ఉంటాయి కాబట్టి చాలా శాస్త్రాలు చెప్తూ ఉంటారు. మన భాషలో శాస్త్రాలు అంటూ ఉంటారు, సామెతలు. ఈ సామెతల గ్రంథాన్ని మధ్య వయసులో రాశాడు. అలాగే మూడవదిగా ప్రసంగి గ్రంథము. ఈ ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాశాడంటే అన్ని అనుభవించిన తర్వాత ఆయన ఈ ప్రసంగి గ్రంథాన్ని వ్రాసాడు. అంటే అన్ని వ్యర్థము 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 అనుకుంటూ వచ్చాడు ఈ యొక్క సొలొమోను. ఈ దేవుని మందిరము దగ్గరకు వచ్చేసరికి వ్యర్థము అనేటువంటి మాట అనలేదు. జాగ్రత్తగా వినండి, దేవుని మందిరాన్ని మాత్రమే వ్యర్థము అని అనలేదు. ఈ దేవుని మందిరము, దైవ సన్నిధి అనేది మానవుడు కనిపెట్టినది కాదు, కానీ దేవుడు మోషే ద్వారా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను మీ మధ్య నివసించినట్లుగా నాకు ఒక స్థలమును, పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి, ఒక మందిరాన్ని నా కొరకు ఏర్పాటు చేయండి అని అన్నాడు. ఇప్పుడు దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నాము అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఈరోజు చాలామంది చర్చికి వెళ్తామంటున్నారు, కానీ అసలు చర్చ్ అంటే ఏంటి? ఇంగ్లీషులో చర్చ్ అంటారు, తెలుగులో ఏమంటారమ్మా? చర్చ్ అంటే మందిరమేనా? సంఘము లేక మందిరము. ఈరోజు మందిరానికి వెళ్తున్నాం, కానీ మనము దేవుని దగ్గరకు వస్తున్నాం అనేటువంటి మాట మనకు ఆలోచన తక్కువ. చాలామంది కానీ మనం మాత్రం చర్చకి వెళ్తున్నాం అంటాం, కానీ దేవుని దగ్గరకు వస్తామనేటువంటి మాట మనం ఉపయోగించాలి. దేవుని మందిరము వ్యర్థము అనలేదు సొలొమోను మహారాజు, అన్ని వ్యర్థం అన్నాడు. సొలొమోను మహారాజు మందిరాన్ని గురించి ఎప్పుడు ఆయన రాసినటువంటి గ్రంథములో వ్యర్థం అనలేదు. ఎందుకు మందిరమును గురించి ఎక్కువగా సొలొమోను దేవాలయమును కట్టినప్పుడు ఆ ప్రతిష్ఠ దినమున, దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయములో రాయబడింది, చదవద్దు, నేను ముందుకెళ్ళిపోతాను. ఆ మందిర ప్రతిష్ఠ దినమున దేవుని యొక్క అగ్ని, మహిమ, తేజస్సు దిగి వచ్చిందంట. అందులోనికి యాజకులు, సేవకులు, ప్రజలు ప్రవేశించలేకపోయారంట.
అంటే అంత మహిమతో నింపబడింది దేవుని మందిరము. ఈ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? అన్నిటినీ వ్యర్థమైనటువంటి ఈ యొక్క సొలొమోను దేవుని మందిరాన్ని మాత్రము వ్యర్థమనలేదు. దేవుని మందిరాన్ని గురించి మరి ఒక వ్యక్తి మరి ఎలా ఉండాలి, దేవుని మందిరానికి వచ్చి విశ్వాసి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ 5వ అధ్యాయములో 7 వచనాల్లో రాశాడు. ఒక 5 మాటలు నేను చెప్తాను త్వరగా. ఇప్పటికి 11:30 అయింది. సాధ్యమైనంత వరకు 12 లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తే మనము నీవు అనేటువంటి మాట ఉందా ఇక్కడ? 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. చాలు. ఇక్కడ మనము దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎలా ఉండాలో అనేటువంటి ఒక ప్రశ్న మార్క అంశం పెట్టుకుందాం. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని మనము మొట్టమొదటి మాట ఆలోచన చేస్తే, దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఈరోజు మనకు చూడండి, మందిరము అంటే 4 గోడలు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేనుంటానన్నాడు. నీవు ఇంట్లో ఉన్నా, ఆయనను ఆరాధించినా ఆయన నీతో ఉంటాడు. కానీ పాత నిబంధనలో ఆయన ఒక ప్రత్యేక స్థలాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే నాకు దేవుని మందిరం ఉండాలి అని చెప్పాడు. ఈరోజు మనము ఈ ఇల్లు బాడుకు తీసుకున్నాము. ఇది దేవుని మందిరంగా మనము భావిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అయితే దేవుని మందిరానికి పోయినప్పుడు నీవు ఎలా ఉండాలంటే, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, మనం వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చాం? మనం ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరకు వచ్చాం గనక మనము జాగ్రత్తగా ఉండాలి. సామాన్యమైన వ్యక్తి దగ్గరకు మనం రాలేదు, సామాన్యమైనటువంటి స్థలానికి మనం రాలేదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని దగ్గరకు మనం వచ్చాం గనక మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆషామాషగా మనము దేవుణ్ణి ఆరాధించకూడదు, ఆషామాషగా దేవుణ్ణి మనము స్తుతించకూడదు. జాగ్రత్తగా దేవుణ్ణి మనము మరి ఆరాధించాలి. ప్రియులారా, మరి ఈరోజు మనం చూస్తే దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు ఆశతో రావాలి, తృష్ణతో రావాలి. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది ఈ రోజుల్లో చాలా మంది మందిరాలకు వస్తున్నారు, కానీ వారి ప్రవర్తన జాగ్రత్తగా లేదు. ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లర, ఎలా పడితే అలా దేవుని దగ్గరకు మనం రాకూడదు. ఆరాధన ఎలా పడితే అలాగ మనం చేయకూడదు. వాక్యం ఎలా పడితే అలా చదవకూడదు. పాటలు ఎలా పడితే అలా పాడకూడదు. కొన్ని మందిరాల్లో వాళ్ళు ఎత్తుతుంటారు, వీళ్ళు ఎత్తుతూ ఉంటారు. అది క్రమము కాదు. అంటే ఆరాధన అంటే ఒక క్రమం ఉంటుంది. క్రమమైనటువంటి వ్యక్తివిగా మనం కాకపోతే, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన సరిగా లేకపోతే పిల్లరా, మరి దేవుని మందిరములో దేవుడు ఉండడు. ఎందుకు నేను కొన్ని విషయాల్లో నేను క్రమంగా ఉండండి అని చెప్తానంటే, మనము క్రమంగా ఉన్నామనుకోండి దేవుడు మనతో ఉంటాడు. మనము అక్రమంగా ఉన్నామనుకోండి దేవుడు మన మధ్యలో ఉండడు. మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రియులారా, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను. ప్రవర్తనను బట్టే మనము మందిరానికి వచ్చినప్పుడు, మరి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా 100% అంటే 100కు 100% మన ప్రవర్తన సరిగా ఉండాలి. ఎందుకో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుని మందిరానికి మనం వచ్చాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనము ఆరాధిస్తాం. ఆయన దగ్గరకు వచ్చే వారికి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉండకూడదు. ఎలా పడితే అలా
దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎలా పడితే అలాగా దేవుని మందిరానికి మనము రాకూడదు. వచ్చేటప్పుడు మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడే మన ప్రవర్తన ఏంటో తెలిసిపోతుంది. అంటే ఉదాహరణకి, అంటే చాలాసార్లు చెప్పాను, మరోలా నన్ను అనుకోవద్దు. చాలామంది అన్నిటికీ సమయానికి వెళ్తారు కానీ మందిరానికి మాత్రం సమయానికి రారు. అంటే ఎందుకు రావడం లేదు అని అంటే మనలో జాగ్రత్త లేదనమాట. ఇప్పుడు వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ జాగ్రత్తగా పెట్టుకుంటాం, టీవీ జాగ్రత్తగా పెట్టుకుంటాం, ప్రతి వస్తువును జాగ్రత్తగా వాడుకుంటాం. కానీ మందిరం విషయంలోకి వచ్చేసరికి మన ప్రవర్తన మరి జాగ్రత్తగా ఉండదు. చూడండి, జక్కయ్య ఆశ కలిగి యేసయ్యను చూడడానికి వెళ్ళాడు. జక్కయ్య ప్రవర్తన యేసయ్యకి అర్థమైపోయింది. జక్కయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని పిలిచాడు. జక్కయ్య పేరు తెలుసా యేసయ్యకి? తెలుసు. కానీ జక్కయ్యకు ఏమనుకున్నాడు? నేనెట్లా తెలుస్తుంది యేసయ్యకు అనుకున్నాడు. కానీ యేసయ్య జక్కయ్య దగ్గరకు వచ్చి పిల్లల జక్కయ్యను పిలిచాడు. జక్కయ్య ఎలా వచ్చాడు తెలుసా? యేసయ్య పిలిచినప్పుడు ఆసక్తితో వచ్చాడు. ఆసక్తితో ఇంట్లోకి చేర్చుకున్నాడు. అలాంటి ఆసక్తి ఈ ఆరాధనకు వచ్చేటువంటి మనకు ఉండాలి. కాబట్టి నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొను. ఒక డ్యూటీ విషయంలో ఆలస్యమైంది అనుకోండి, ఇప్పుడు తంబేస్తున్నారు ఉద్యోగస్తులు, 15 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, తంబు పడదు. అంటే దేవుని మందిరము అంతకంటే బహు జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక తంబేసుకునే విషయంలో, సంతకం చేసే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, బీరువాకు తాళం వేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాము, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మనం చూద్దాం, ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మరొకసారి చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకటి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పిల్లరా మరి ఆలకించుట శ్రేష్టము. అంటే మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని అది చేయకూడదు. దేవుని వాక్యాన్ని వినాలా. ఏం చేయాలా? వినాలా. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు ఒక పాస్టర్ గారిని భోజనానికి పిలిచారంట. భోజనానికి పిలిస్తే భోజనం తినుకుంటున్నాడంట పాస్టర్ గారు. బ్లెస్ అట్లా పాప పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నువ్వు 10 లెక్క తింటావంట కదా సార్ అనిందంట. ఆ పాప 10 లెక్క తింటావు సార్ అని ఎందుకనింది? భార్యాభర్తలు మాట్లాడుకునేది, వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకునేది వినింది. ఏం చేసింది? వినింది. అందుకే మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏదైతే మనము వింటామో ఆ మాటలు మన మైండ్లో ఉన్నప్పుడు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. మన పిల్లలు ఏదైతే వింటారో అది ఖచ్చితంగా చేస్తారు. మనం చప్పట్లు కొడితే వాళ్ళు చప్పట్లు కొడతారు, మనం హల్లెలూయా అంటే వాళ్ళు హల్లెలూయా అంటారు. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆలకించుట శ్రేష్టము. మందిరానికి వచ్చేటప్పుడు ఏం వినాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఏ మాటలు? రేపు 4వ తారీఖు చూడాలా టీవీ దగ్గర, అర్చదండి ఎంత జాగ్రత్త. అమ్మో ఆ నియోజకవర్గం వచ్చిందంట, ఇన్ని వేల మెజార్టీ అంట. ఆ టీవీలో వార్తలు జాగ్రత్తగా వింటారు, కానీ మందిరానికి వస్తే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినరు. జాగ్రత్తగా ఆలకించుట శ్రేష్టము అని అన్నాడు. చాలామంది 30-40 సంవత్సరాల సీనియారిటీ కలిగినటువంటి క్రైస్తవులు ఈ రోజు కూడా దేవుని మందిరానికి వస్తున్నారు. వారు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని మందిరములోకి వచ్చి వారు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఒకటి, వారు మందిరానికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం లేదు. రెండవదిగా, దేవుని వాక్యాన్ని వారు బాగా వినడం లేదు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలన్నా మన చేతిలో ఉంది, ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలన్నా మన చేతిలో ఉంది. నేను ఎంత నెత్తిమించేబెట్టి ప్రార్థన చేసినా కానీ నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా వినకపోతే ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? ప్రియులారా, దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి జ్ఞానమును ఎలా సంపాదించుకుంటావు? ఈరోజు మరి దేవుని మాటలు వింటేనే మనకు జ్ఞానం వస్తుంది. ఈరోజు మనము అనుభవించేటువంటి కొన్ని పరికరాలు ఈ దేవుని వాక్యాన్ని చదివే ప్రియులారా మరి అనేకమైనటువంటి మెడిసిన్, మత్తు ఇంజెక్షన్, రకరకాల వస్తువులను కనుక్కున్నారు.
కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వారు చదివారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. అందుకే వారు శ్రద్ధగా విన్నారు. కొంతమంది దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు సేవకుడు మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. బయట ఏమో మాట్లాడుకుంటుంటారు, లోపలేమో వాక్యం జరుగుతూ ఉంటుంది. పెళ్లిలోన ఎవరు వాక్యం వినరు, అంటే వాక్యమే ఉంటుంది, మాటలే ఉంటాయి. కాబట్టి దేవుని మాట వినటలేదన్నమాట. అంటే దేవుని వాక్యము మరి సుత్య వంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది. అది మనలో ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని కాల్చివేస్తుంది. బండలాంటి హృదయాన్ని అది బద్దలు కొడుతుంది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు సరిగా వింటే నీ జీవితంలో ఆశీర్వాదము. ఒకటి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా దేవుని మాటలను మనము జాగ్రత్తగా వినాలి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, మదిలో వాక్యం ఉంటే సమస్యలు కాళ్ళ కింద ఉంటాయంట. ఎక్కడుండాలి వాక్యము? మదిలో ఉండాలి వాక్యం. మదిలో వాక్యం ఉంటే సమస్యలన్నీ కాళ్ళ కింద ఉంటాయంట. అందుకే ఈరోజు మనము వాక్యాన్ని ఆధారం చేసుకోం. వాక్యమును మనము జాగ్రత్తగా మనం వింటే పిల్లరా మరి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మూడవదిగా చూద్దాం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను, విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. చాలు ప్రియులారా. అక్కడ మూడవదిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మరి నోటిని కాచుకోవాలి. ఏం కాచుకోవాలి? నోటిని కాచుకోవాలా. ఉదాహరణకి ఒక సోఫా సెట్ ఉంటే బాగుంటుందేమో, నేను తెచ్చేస్తలే సార్ అన్నారు అనుకోండి. ఇంటికి పోయినాక మన కాడ యాడుంది అని అన్నారు అనుకోండి, అంటే మనం అనాలోచనగా ఇస్తానని పలకూడదంట. నోటిని జాగ్రత్తగా కాచుకోవాలంట. అంటే ఒక కానుక ఇచ్చే విషయంలోనే కాదు నేను చెప్పేది, ప్రతి విషయంలో కూడా అనాలోచనగా పలుకుడకుండా మన నోటిని కాచుకోవాలంట. అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. మందిరంలోకి వచ్చిన తర్వాత మన భాషలో చెప్పాలంటే నోరు మూసుకొని ఉండాలంట. అంటే ఒకవేళ నోరు తెరవాల్సి వస్తే పాట పాడడానికి నోరు తెరవాలి. దేవునికి మహిమ కలుగునుగాక ఆమెననే మాటకు నోరు తెరవాలి. బలో యేసు మహారాజుకు జై అనడానికి నోరు తెరవాలా. ఇంకా ఏ విషయాలు మాట్లాడడానికి వీలు లేదు. డిమార్ట్లో ఏమన్నా ఆఫర్ వచ్చిందా, రిలయన్స్లో ఏమన్నా ఆఫర్ వచ్చిందా, ఇలాంటి మాటలు, రాజకీయ మాటలు, మరి ఇహలోక సంబంధమైన మాటలు ఆరాధనలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో పిల్లర మరి అలా మాట్లాడుకుంటే దేవుడు మన మధ్యలో ఉండడు. తెలుసా? దేవుని సన్నిధిని మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. వినుట శ్రేష్టం, ఆలకించుట శ్రేష్టం అన్నాడు. మూడవదిగా మన నోటిని కాచుకోవాలి. ఏం కాచుకోవాలి? మనం ఇక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఈ స్థలాన్ని తన మహిమతో నింపుతాడు. ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా కానీ దేవుడు తన మహిమతో మరి ఆ స్థలాన్ని నింపుతాడు. ఆ స్థలానికి వచ్చిన వారందరూ కూడా నోరు మూసుకొని ఉంటారు. చూడండి, కొంతమంది ఏమేమో వాగుతారు బయట, చర్చిలోకి వచ్చేసరికి అని అంటారు. మాట్లాడేదానికి రాదు. ఆడు పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అయిండొచ్చు, పెద్ద శాస్త్రవేత్త అయిండొచ్చు, చర్చిలో మాట్లాడేదానికి భయపడతా ఉంటారు. మామూలుగా ఉన్నప్పుడు దంచేస్తారు మాటలు. కానీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క శక్తిని మరి అనుభవించాలంటే పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు, దిక్కులు చూడకూడదు, నోరు మూసుకొని జాగ్రత్తగా దేవుని మాటలను మనము శ్రద్ధగా వినాలి. కాబట్టి మన నోటితో ఏ సంభాషణ కూడా రాకూడదు. ఒకవేళ మనం నోరు తెరిస్తే దేని గురించి మాట్లాడాలంటే దేవుని వాక్యం గురించే మాట్లాడాలి. దేవుని మహిమపరచడానికే, దేవుని ఆరాధించడానికే, దేవుని పాటలు పాడడానికి, దేవుని వాక్యం చదవడానికి మనము నోరు తెరవాలి. కాబట్టి విశ్వాసం అంటేనే దేవునికి ఎంతో ప్రేమ. మరి దేవుని సేవకుడు అంటే కూడా అంతకంటే అమితమైనటువంటి ప్రేమ. కాబట్టి దేవుని సేవకుని గురించి కానీ, దేవుని బిడ్డలను గురించి కానీ మనం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మనము తీర్పులోనికి వస్తామేమో. అందుకే విస్తారమైన మాటలలో దోషముండక
మానదు. దైవజనుడైన మోషేను మనం చూస్తే మోషే పైన సొంత అక్కే విరుద్ధంగా మాట్లాడింది. ఏమని మాట్లాడింది? ఆయనే ప్రార్థన చేయాలా పొద్దాకలా, ఆయనే బలి అర్పించాలా, ఆయనే అన్ని చేయాలా, మన చేత కాదా, ఏరా అహరోను అని అంటా ఉంది. దేవుడు విన్నాడు. దేవుడు విని అహరోను మిరియాము రండి దేవుని సన్నిధికి అని మిరియాముకు దేవుడు కుష్ఠరోగాన్ని పుట్టించాడు. నా సేవకుడైన మోషే ఎలాంటి వాడో తెలుసా? నమ్మకమైన వాడు. ఆయన దేవుడు ఈ 2వ వచనంలో చదువుకున్నాం కదా, ఏముంది అక్కడ? దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశమందు ఉన్నటువంటి దేవునికి వినపడదేమనుకుంటున్నాం మనం. మనం మాట్లాడేటప్పుడు ఒక్కోసారి చూడండి, మాట్లాడేటప్పుడు ఎవరు లేరు కదా, అమ్మా అనుకుంటువా అని చెప్తాం, మనం స్టార్ట్ చేస్తాం. అట్లా చూసి ఇట్లా చూసి లేరు కదా, స్టార్ట్ చేస్తాం. గబుక్కుని వచ్చాను అనుకోండి, అదే మరి దాని గురించి ఇట్లా మన మాట మారిపోతుంది. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం మాట్లాడినా ఆకాశమందున్నటువంటి దేవుడు వింటాడు. నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, మాట్లాడినా దేవుడు వింటాడు. కాబట్టి మన నోటిని కాచుకోవాలి. నాలుగవదిగా పిల్లల మరి ప్రసంగి గ్రంథం ఇంకా 15 నిమిషాలు ఉంది. 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. 5వ వచనం, మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా నుండుటయే మేలు. 4వదిగా మనం మందిరానికి వెళ్ళినప్పుడు, ఒకటి, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. 2వది, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆలకించుట శ్రేష్టం. 3వది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నోటిని కాచుకోవాలి. 4వది, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మ్రొక్కుబడులు చెల్లించాలి. దేవుని మందిరానికి మనము ఊరికే రాకూడదంట. దేవుడు చేసినటువంటి ఉపకారములను మనము దేనిని మరువక దేవుని మందిరములో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఇచ్చేవారముగా ఉండాలి. అంటే దేవుడు ఖచ్చితంగా మనలను దీవిస్తాడు. ఆయనకు మనం ఇచ్చి మనం ఎప్పుడు కూడా బీదోళ్ళం కాదు. ఈరోజు మనం చూస్తే చాలా మంది దేవునికి ఇచ్చి మేము బీదవారమైపోయినాము అన్నవారు ఎవ్వరు కూడా ప్రపంచంలో మనకు కనపడరు. దేవునికి ఇచ్చి ధనవంతులైన వారు ఉన్నారు. అందుకే మనము ఆలోచన చేస్తే, మనము ఎంత పంట వేస్తామో అంత పంట కోస్తాం, మనం ఎంత విత్తుతామో అంత కోస్తాం. కొద్దిగా విత్తితే కొద్దిగా కోస్తాము, మరి ఎక్కువగా విత్తితే ఎక్కువగా మనం కోస్తాం. కాబట్టి ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ముసుకేసుకోమా, దేవుని మందిరములో ఎప్పుడు కూడా ఇవ్వాలనా అని అనుకుంటూ ఉంటాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము మొక్కుబడులు చెల్లించాలి, దశమ భాగములు చెల్లించాలి, ప్రత్యేక కానుకలు చెల్లించాలి. పిల్లరా, ఇలాగ దేవునికి మనం ఇచ్చే కొలది మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన మీటింగ్ అయిపోయిన వెంటనే 2 రోజులు కోటకొండలో మీటింగ్ పెట్టాం. మనం ఈ కోటకొండకు పోకముందు పోయిచ్చి నాకు ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి, నీకు ఈ డబ్బులు ఎట్లా వస్తాయి అని అడిగాడు. పోకముందే కదా, ఫోన్ చేసి నేను అలసిపోయి పడుకున్నా, పొద్దున ఫోన్ చేసినాడు. అంటే మా మేనల్లుడే, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నీ మీటింగ్లు పెడతామని అన్నాడు. అంటే 16, 17 మనం మీటింగ్ పెట్టాము. 22వ తారీఖు సండే స్కూల్ ట్రైనింగ్ క్లాస్ పెట్టాము. మరలా సోమ మంగళవారం మేము కోటకొండలో మీటింగ్ పెట్టాము. అక్కడికి ఆటో తీసుకొని మరి సౌండ్ సిస్టమ్ అంతా తీసుకెళ్ళి, లైటింగ్స్ తీసుకెళ్ళి బాగా జరిగింది మీటింగ్. మీరు కూడా వాట్సాప్లో చూసింటారు. ఇన్ని జరిపిస్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అన్నాడు. నా దగ్గర నిలువు సొమ్ము ఉండదు, నిరుకు రాబడి ఉండదు, ఏ సమయానికి ఏది కావాలో అది ఇచ్చేస్తాను. ఎట్లా అని అన్నాడు. దేవుడు ఇస్తాడనంటే దేవుడే వచ్చి ఇస్తాడని నీకని అన్నాడు. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. కాబట్టి దేవుడు అద్భుతంగా 2 రోజులు ఇక్కడ, 2 రోజులు కోటకొండలో, నిన్న పగలు మొన్న రాత్రి మరి ఏనుగుబాలలో మందిర వార్షికోత్సవం, భయంకరమైన వర్షం. జస్ట్ మేము పార్లపల్లి దాటాము. పార్లపల్లి నుంచి పెసలు తిన్న పోయేసరికి అర్ధగంట పట్టింది మాకు. అంత స్లోగా వెళ్ళాం. భయంకరమైన వర్షం, ఉరుములు, మెరుపులు, ఆ గాలికంతా మరి కంప కొట్టుకొని వచ్చింది. అట్లనే పోయినాం. కారులో పోయినాంలేండి, మరి బైక్లో కాదు. కారు మా బామ్మర్తి ఇచ్చింటే దాన్ని వేసుకుని పోయినాం. అది ఉన్నందుకు మాకు అదృష్టమైంది, లేకుంటే ప్రోగ్రాం క్యాన్సలే. స్లోగా వెళ్ళిపోయాం.
అక్కడ కార్యక్రమం జరిపించాం, ఉదయం జరిపించాం, సాయంకాలం వచ్చేసరికి 7 అయింది టైం. దేవుడు అద్భుతంగా జరిగించాడు. పిల్లరా, ఎట్లా ఇస్తాడు దేవుడు నీకనంటే, దేవుడు ఇస్తాడు, పోతా ఉంటాం. ఉండి నేను స్టాక్ పెట్టుకుని నేను ఏ మీటింగు చేయను. నేను స్టాక్ పెట్టుకుని ఏ మీటింగ్ చేయను. దేవుడికి ఇచ్చే కొలది దేవుడికి ఇచ్చేస్తాను నేను, అంతే. దేవుని పనికి నేను ఖర్చు పెడతాను, అంతే. పిల్లరా, దేవుడి పనికి మనం ఖర్చు పెడితే దేవుడు మనకు ఇస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము మొక్కుబడులు చెల్లించాలి. కాబట్టి సారు పొద్దాకలంగా తైలాభిషేక పండుగ అంటాడు, మళ్ళీ సెమీ క్రిస్మస్ అంటాడు, రెండవ రాకడ పండుగ అంటాడు, మళ్ళా మ్యారేజ్ డే అంటాడు, ఆ డే అంటాడు, ఈ డే అంటాడు. ఎన్నాటికని ఇయ్యాలబ్బా అని అనుకోవద్దండి. అంటే మీరు ఇచ్చే కొలది మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఇచ్చే కొలది ఆశీర్వదించబడతారు. అది చాలామంది అనుకుంటారు, ఇంత చిన్న సంఘం ఇన్ని పోస్టులు పెడతాడు ఈయన అని అనుకుంటూ ఉంటారు. దేవుడు ఇస్తున్నాడు, దేవుడికి పెడుతున్నాం, అంతే. ఏదో 4 రాళ్ళు ఎనిక్కేసుకోవాలని కాదు, కానీ ఆత్మలను సంపాదించడానికి. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడంటే, ఆయన ఆశించి కానుకలు ఇవ్వండి అని చెప్పలేదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు గాని మీ లెక్కకు, ఏ లెక్కకు? మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. అంటే నీ శక్తి కొలది దేవునికి ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను మరి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చి మరి భూమి మీద పాడైపోయిన ఒక్కళ్ళు కూడా లేరండి. ఇక్కడ దేవునికి ఇచ్చి దీవింపబడిన వాళ్ళే కానీ పాడైపోయిన వాళ్ళు ఒక్కరు లేరు. కాబట్టి 1 ప్రార్థన చేయడము, 2 ఇవ్వడం దేవుని సన్నిధిలో. ఎంతమంది ప్రార్థన చేశారు సభల కోసం? ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాను. ప్రార్థన చేయాలి, మనం దేవుడికి ఇవ్వాలి. మనం అసలు తెల్లవారుజామున ప్రార్థనలో ఎంతమంది ప్రార్థన చేశారంటే, చాలా మంది ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితమే 16వ తారీఖు రాత్రి అది వేప చెట్టు ఇరిగిపడిందంట. 8:15 కరెంట్ వచ్చింది కరెక్ట్గా. 10:30 వరకు అభ్యంతరం లేకుండా, ఆటంకం లేకుండా కార్యక్రమాన్ని ఘనంగా జరిగించాడు. డైషిలో అన్నమైపోయింది. అందరూ బయలుదేరేటప్పుడు వర్షము స్టార్ట్ అయింది. అప్పటికే రాయనగర్లో, కల్లుబాయిలో భయంకరంగా వర్షం పడిందంట. కానీ ఇక్కడ వర్షము లేదు, బాగుపడింది వర్షం. మళ్ళీ 17వ తారీఖు కూడా దేవుడు అద్భుతంగా మరి రాత్రంతా కూడా మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే మొక్కుబడులు చెల్లించుకోవాలి. ఒకవేళ అనాలోచనగా ఇద్దామనుకుంటే కానీ, నేను మొన్న పిలుందిలో ఉన్నప్పుడు మా స్నేహితుడు చెప్తున్నాడు, అన్న మంచి మార్కులు వస్తే భోజనాలు పెట్టిస్తానని అంటామా. 596 మార్కులు వచ్చినాయి ఒక అబ్బాయికి. ఇప్పుడేమంటదంటే త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చినాక పెట్టిస్తానంటది. ఫస్ట్ టైం ఏమైనా మొక్కోయింది, 550 మార్కులు పైన వస్తే నేను భోజనాలు పెట్టిస్తాను సంఘంలో అనేది మొక్కోయింది కదా. ఇప్పుడు 596 మార్కులు వచ్చినాయి. చూడున్నాయి ఎంత అన్యాయం అన్నా అని చెప్తున్నాడు మా ఫ్రెండ్ మధునాయక్. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత 2 కలిపి పెడతానన్నమాట. నేను అన్నాను, అమ్మా అది అదే, ఇది ఇదే. నీ మొక్కుబడి ఏదనుకుంటావో అనాలోచనగా అనకూడదు. మనము అనుకున్న తర్వాత చెల్లించాలి. అప్పైనా సరే, ఏమైనా సరే, అప్పైనా సరే. చాలాసార్లు మా పాస్టమ్మ దేవుడికి బంగారు ఇచ్చేసింది. మీరు నమ్ముతారా నమ్మరు? కమ్మల బుట్టాలు ఇచ్చేసింది దేవుడికి, అంతే. మోసింది తెలుసా, మనం మిక్చర్ వాడుకుంటున్నాం. ఆ మిక్చర్కి డబ్బులు వచ్చినప్పుడు తన చెవులో ఉన్న కమ్మలు కుదబెట్టింది. ఇప్పటికీ పథకంలో ఉన్నాయి అవి. అది వస్తువు తెచ్చుకోవాలా. ఒక ఆమె కానుకిచ్చింది కొంత, దాంట్లో కలిపేసుకొని ఆ కమ్మలు కుదబెట్టి ఈరోజుకి వడ్డీ కడతా ఉన్నాం దానికి. ఆ వస్తువు తెచ్చేసుకున్నాం. దేవుని పని కొరకు మనం అప్పు చేసేనే ఇవ్వాలంతే. దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. 5వదిగా చెప్పి నేను ముగిస్తాను. 8 నిమిషాల టైం ఉంది. 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం. నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా నీ మట్టుకు నువ్వు ఏం కలిగి ఉండాలమ్మా? ఏం కలిగి ఉండాలా? భయము ప్లస్ భక్తి. భయము ప్లస్ భక్తి. భక్తి ప్లస్ భయము ఈజ్ ఈక్వల్ టు భయభక్తి.
అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ మట్టుకు నీవు అన్నాడు ఇక్కడ. నీ మట్టుకు నీవు దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయం అంటారా కాదంటారా? అమ్మా, భక్తే ఏంటి? కానీ వానికి ఏం లేదు, భయం లేదు. ఏం లేదు, భయం లేదు. భయము ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయము లేకపోయినా దేవుడు మన మధ్యలో ఉండడు, మన మందిరములో ఉండడు. అందుకే నేనేం చెప్తానంటే భయభక్తులు కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, క్రమంగా ఉండండి, ఆలకించండి, దేవుని వాక్యం వినండి, దేవునికి మొక్కుబడులు చెల్లించండి, దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి, నోటిని కాచుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన మధ్యలో ఉండి మనలను ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా భయభక్తులు అనేటువంటి మాట మన ఎవరైతే మందిరములో నెరవేరుస్తారో దేవుని యొక్క మహిమ, సొలొమోను కాలములో చూసినటువంటి దేవుని మహిమ మరి అందరూ కూడా చూస్తారు. కాబట్టి భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా దేవుని యొక్క మహిమను మనం చూడలేం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము చూడలేం. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తాను. దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఒకటి ఏం కలిగి ఉండాలి అమ్మా? ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన అంటే ఏంటంటే సమయానికి రావడమే ప్రవర్తన. సమయానికి రావడమే ప్రవర్తన. బైబిల్ చదవడమే నీ ప్రవర్తన, మంచి ప్రవర్తన. నీ ప్రవర్తనను సరిచేసుకోవాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు వచ్చిన వాక్యం చదివేకి రాదు, ప్రార్థన చేసేకి రాదు, బైబిల్ చదివేకి రాదు అంటే దేవుని పని గురించి నీకు అర్థం అవట్లేదు, దేవుని సేవ అంటే ఏం అర్థం అవట్లేదు, నీ ప్రవర్తన ఏమి నాకు అర్థం. కొంతమంది అంటూ ఉంటారు, వాని ప్రవర్తన వాని మాట ఏందో నాకు అర్థం కావడం లేదంటూ ఉంటారు. ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, వాక్యమును శ్రద్ధగా వినాలి. విని మనం రాసుకొని నేర్చుకోవాలి. ఇంకా ఎంతకాలం వినేవాళ్ళుగా ఉంటారు? ఎంతకాలం వినేవాళ్ళుగా ఉంటారు? యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు సమస్త జనులను నాకు శిష్యులనుగా తయారు చేయండి అని అన్నాడు. ఎవరికి? యేసయ్యకు శిష్యులు. నా శిష్యులు కాదు, మనం అందరం కూడా యేసయ్య శిష్యులు. కొంతమంది అంటూ ఉంటారు మీ శిష్యుడే అంటూ ఉంటారు. నా శిష్యుడు ఎందుకు కదా, యేసయ్య శిష్యుడు. కాబట్టి మనము శిష్యులను తయారు చేయాలంటే వాక్యం బాగా వింటే వాక్యాన్ని చెప్పగలుగుతాం, మనం వాక్యాన్ని వివరించగలుగుతాం. ఒకవేళ నేనే ఏదైనా అర్జెంట్ ఇప్పుడు రాలేదనుకో, మీరు అప్పుడు ఆరాధనకి సార్ లేడంట, ఇంటికాడ ఉందేమి ఏం చేస్తాం పోయాడ అని అనకూడదు. వచ్చి ఇక్కడ పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యము చెప్పాలి. ఆ టైం వస్తుంది. శ్రద్ధగా వినాలి. మూడవది, నోటిని కాచుకోవాలి. నోటిని కాచుకోవాలి. నోటి వలన ఎంత నష్టమో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. కానీ నాలుగవదిగా మొక్కుబడులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? మొక్కుబడులు చెల్లించాలి. ఐదవదిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఏం కలిగి ఉండాలి? నీ మట్టుకు నీవు వాళ్ళ చూడు, భయంలే భక్తిలే, వాళ్ళ గురించి వద్దు మనకి, నీ గురించి నీ మట్టుకు నువ్వు చాలు. మన గురించి మనం ఆలోచన చేయాలి, ఇతరుల గురించి మనకు అవసరము లేదు. కాబట్టి మన గురించి మనము భయభక్తులు కలిగి ఉండి దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి కృపాధన్యత దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఇంకా 3 నిమిషాలు ఉంది. త్వరగా కానుకలు సమర్పణ చేద్దాం.